తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ జోరుగా సాగుతుంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ భరత్ కొద్దిసేపటి క్రితమే తన ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్ చెప్పండి, గతంతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య కూడా చాలా పెరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఏ రకంగా చూడొచ్చు? ప్రత్యేకించి రాజమండ్రిలో చూస్తే గణనీయంగా ఉదయం 6 గంటల దగ్గర నుంచి క్యూల్లో నుంచోవడం, మరి చాలా బార్లు తీరేటట్టుగా మరి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి వచ్చి వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. మరి ఈ ఓటు ద్వారా ప్రజల యొక్క తీర్పు రాజమహేంద్రవరంలో జరిగిన యొక్క అభివృద్ధికి పట్టం కడతారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇదే సో కాల్డ్ కూటమి కానీ గతంలో పనిచేశారు. రాజమండ్రికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ వీరి వలన ఉపయోగపడింది ఏమిటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మళ్ళీ సేమ్ ఓల్డ్ అలయన్స్ ఇవాళ 2024లో వచ్చి 2014లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ ఇవాళ మేమేదో అద్భుతాలు చేస్తామంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు 2019 నుంచి 24 డిస్పైట్ ఆఫ్ కరోనా ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్ని కూడా మరి అంత అద్భుతంగా పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఆయన ఒక నిజమని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన నోట్లోంచి ఏదైనా మాట వస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా లేకపోతే ఎన్ని హామీలు ఇచ్చినా అవి కేవలం ఏంటంటే బూటక మాటలు తప్పితే ఇంకొక అంశం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అంశం చెప్తే ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటాడు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు వీలు కాని హామీలు ఎన్నైనా ఇవ్వచ్చు, మరి దాన్ని చూసి జగన్ అన్న చేయలేరు. ఎందుకంటే ఆయన చేయలేరు అని అంటే చేయలేరని చెప్తారు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితుల్ని ఆధారంగా పెట్టుకుని ఏదైనా వాగ్దానాలు ఇస్తారు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లను లేకపోతే 15,000, 30,000, 45,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తారు. ఎక్కడి నుంచి చేస్తారు డబ్బులు? అట బీజేపీ మేనిఫెస్టో పట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మాకు వద్దని ఇలాగ అంటున్నాడు ఆయన సిద్ధార్థ్ సింగ్. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? ఒక్కసారి ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి. ఎందుకంటే బీజేపీ అన్న వాళ్ళు కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేవు. వాళ్ళకి కావాల్సిన నంబర్స్. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయనకి ఏమన్నా ఒక 3-4 ఎంపీ సీట్లు వస్తాయా, లేకపోతే 1-2 ఎంపీ సీట్లు వస్తాయా అన్న ఆలోచనతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఇదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లకుండా ఈయన్ని బీజేపీని అడ్డు పెట్టుకుని ఏదో రకంగా ఒక వెనకాతలో ఒక అండ ఉండాలన్న ఉద్దేశంతో ఆయన చేశారు. ఇది ఒకళ్ళకొకళ్ళు కేవలం పార్టీల పరంగా తీసుకున్న పొత్తే తప్పితే ఏ ఒక్క ప్రజలకు కూడా ఉపయోగపడే పొత్తు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేపు జూన్ 4వ తారీఖున మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే పదంతో ముఖ్యమంత్రిగా రెండవసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారని ఇవాళ సత్యం పలుకుతా ఉన్నాం. ఏ రకంగా చూసుకున్నా సరే గడిచిన 5 సంవత్సరాలుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయానికి మూలంగా నిలుస్తాయనే విషయాన్ని భరత్ స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి పరిధిలో తాను చేసిన అభివృద్ధి కూడా ఇక్కడ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఖచ్చితంగా ఇంకొకసారి ప్రజలు తనను ఆశీర్వదిస్తారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతికల్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్.